అన్న ఎలా ఉందన్న పరిపాలన కోట ప్రభుత్వం? పరిపాలన వరకు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజలకి ఏంటంటే పనులకి వాటికి కొంచెం ప్రభుత్వం న్యూ గవర్నమెంట్ కదా, న్యూ గవర్నమెంట్ వచ్చినందువల్ల కొంచెం ఏంటంటే అటు ఇటుగా ఉన్నాయి. ప్రజలకి ఏమీ అర్థం కావట్లేదు. ఇదివరకు అంటే సేవలు అందే, ఏమేమి వస్తున్నాయి ఏంటి అని తెలిసేది. ఇప్పుడంతా గజిబిజి అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏం అర్థం కావట్లేదు. దానివల్ల ఏంటంటే ఇదివరకు అంటే వాలంటీర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సచివాలయాలకు వెళ్ళినా సచివాలయాలు పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లా. వాళ్ళు వస్తుంటే అక్కడికి వెళ్ళండి, నోట తీసుకురండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి అని తిప్పడమే అవుతుంది. వాళ్ళు రావడం, తిరగడం, వెళ్ళడం తప్ప పనులు మాత్రం అవ్వట్లా ముందు. ఈ ప్రభుత్వం కూడా వాలంటీర్స్ని కొనసాగిస్తుంటే ఎలా ఉంది? బాగుంటుంది, కొనసాగించుంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పట్లేదు అసలు. అసలు తీసుకున్నారా తీసుకోలేదా అని మంత్రులు చెప్పడం తప్ప గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎవరు చెప్పట్లేదు. అసలు ఉన్నారా లేదా పోయారా ఇదివరకు అని చెప్పేవాళ్ళు. ఇప్పటికీ ఫోన్లు వెళ్తున్నాయి చాలామందికి. ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ సచివాలయాల నుంచి రావట్లా. డైరెక్ట్గా వెళ్ళి సచివాలయానికి వెళ్ళి కనుక్కొని వచ్చి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండట్లేదు తెలియట్లేదు. ముందు సచివాలయాల్లో ఎప్పుడు వెళ్ళినా ఖాళీగా ఉంటున్నాయి సచివాలయాలన్నీ. తర్వాత ఎప్పటికి వెళ్ళినా ఎక్కడ పనులు అయితే అవ్వట్లా. గతంలో అయితే బాగుండేది. గతంలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ వచ్చేది ఎప్పటికి నుంచి ఎప్పటికి, పలానా టైంలో రండి, పలానా టైంలో వెళ్ళండి అని ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇప్పుడు అసలు ఏమీ లేదు. వాళ్ళు సచివాలయం వాళ్ళు రావట్లేదు, వీళ్ళు చెప్పట్లేదు. ముసలి పేదవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. మరి వాలంటీర్స్ కంటే సచివాలయం సిబ్బంది మెరుగ్గా పనిచేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎవరికి ఏ సేవలు వెళ్తున్నాయి ఎవరికి అర్థం కావట్లా. చదువుకున్న వాళ్ళకైతే వాళ్ళకి ఎలా పనులు అయిపోతాయి. చదువుకున్న వాళ్ళు ముసలి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఏం తెలియట్లా. ఎవరైతే వాళ్ళు వాలంటీర్లు పాత నెంబర్లు ఉన్నాయో అలా చేసి చేసుకోవడం అవుతుంది. వాళ్ళైనా ఏం చేస్తారు పాపం. మరి వాలంటీర్స్కి ఎన్నికల ప్రచారాల్లో వాళ్ళు కొనసాగించే 10,000 అవి ఇవ్వట్లేదని వాలంటీర్స్ అంటున్నారు. చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కడికక్కడ ప్రభుత్వానికి వెళ్ళట్లా, కింద నుంచి పైకి వెళ్ళట్లా ఇన్ఫర్మేషన్. అది మరి మధ్యలో అయిపోతుందా లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఏమైనా తెలుసా తెలియదా ఏం తెలియదు. అసలు పైనుంచి అయితే ఏమి రావట్లా ఇన్ఫర్మేషన్. అయితే కింద చెప్పేవాళ్ళు పైకి వెళ్ళట్లా, పైన చెప్పేవాళ్ళు కిందకి రావట్లా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కావాలని 80% మంది దాకా రాజీనామా చేయించారు, వాళ్ళని రెన్యువల్ కూడా చేయలేదని చెప్పేసి కూడా అంటున్నారు. 80% అంటే 80% అవరు. ఎన్నికల ముందు అంటే చేశారు కొంతమంది. కాకపోతే ఏంటంటే అది పార్టీ కార్యకర్తలు కాబట్టి చేసి ఉంటారు అంతే. మిగతా వాళ్ళు అయితే చేసి ఉండేవాళ్ళు కాదు. రాజీనామా చేసిన ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది అంటున్నారు కదా గవర్నమెంట్. ఎప్పుడో 2023లోనే అయిపోయింది అంటున్నారు కదా. కాకపోతే ఏంటంటే ఫ్లడ్ టైంలో బాగా ఉపయోగపడ్డారు. ఫ్లడ్ టైంలో ఎక్కడికెక్కడ వెళ్ళని చోట్లల్లా ఇప్పటికీ ఇంకా డిస్టర్బెన్స్ ఉంది. ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నిటికీ వాడుంటే కరెక్ట్గా అందరికీ సాయం అనేది అందేతా ఉండేది. ఇప్పటికీ ఇంకా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఇంకా జనాలు, డబ్బులు పడలేదని. అంతేనా మా ఏరియాలోనే చాలామంది తిరుగుతున్నారు. మేమే తీసుకెళ్ళి అప్లికేషన్ రాయడం తీసుకురావడం జరిగింది చాలా వరకు. అదే వాళ్ళు ఉండుంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళేది, బాగుండేది, ఇంకా బాగా చేసేవాళ్ళు. చేశారు ఫ్లడ్ టైంలో. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసింది. వీళ్ళు ఉండటం వల్ల సేవలనే తొందరగా అర్థమయ్యేది, ఎక్కడ ఉండేది కాదు, తొందరగా అందేవి సేవలు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను, మీకు ఎలా అనిపిస్తుంది? రావటం మంచిదేనంటారా? ఈ టైం రావచ్చు, మంచిదే, ఏముందా. కాకపోతే ఏంటంటే ఆయనకి తేడా ఏంటంటే ఇదివరకు ఏంటంటే ప్రజల ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడేమో ప్రతిపక్షంలో ఉండేపాటికి తొందరగా వస్తున్నారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఎక్కువ సెల్ఫ్ రిలీవింగ్ కింద వెళ్తుంది గవర్నమెంట్ అనేది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చూపిస్తుంది ప్రభుత్వం అయితే. అప్పుడైతే మనకి పథకాలు వచ్చాయి, వాటి వల్ల లబ్ధి చేయకూడదు. కానీ ఇప్పుడైతే సెల్ఫ్ రిలీవ్మెంట్ అంటుంది. చూడాలి మరి ఫ్యూచర్లో ఏమైనా జరిగిద్ది అనేది. మరి ఇప్పుడు ఇలా రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అంటారా? పుంజుకునే అవకాశాలు ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే పేదలకి చాలా వరకు మేలు జరిగింది ఆయన ప్రభుత్వం. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పుకోలేకపోయాడు, ఈయన చెప్పుకుంటున్నారు అంతే తేడా. ఆయన చేసిన పనులు చెప్పుకోలేదు అంతే తేడా, ఈయన చెప్పుకుంటున్నారు అంతే తేడా. రెండింటికి చెప్పుకోవడం వల్లనే నష్టం జరిగిపోయింది. చెప్పకపోవడం వల్లే నష్టం జరిగింది. చేసిన పనులు చెప్పకపోవడం వల్ల, చెప్పకపోవడం వల్ల. అవి చెప్పుకుంటే ఎలా ఉండేది? చెప్పుకుంటే మార్పు వచ్చేది కంపల్సరీగా. మరీ ఇంత దారుణంగా ఉండేది కాదు, కొద్దిగా మార్పు జరిగేది. మీరే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేదలకు కానివ్వండి అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పేసి. మరి ఎంత ఇచ్చినా కానీ ఎంత చేసినా కానీ ఎందుకు ఓడిపోయారని. సంక్షేమ పథకాలు ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే జనాల మీద ట్యాక్సులు వేయడం వల్ల కొంచెం ఎఫెక్ట్ బాగా పడేది. అదేను ఇంకా రాజకీయ విషయాలంటే ఇంకా వేరే విషయం.
ప్రజల్లో ఏంటంటే ముందు పన్నుల భారం పడకుండా ఉంటే ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎలా పెరిగినాయి అలాగా అప్పుడు మరీ దారుణంగా ఉండే కరెంట్ ఛార్జీలు 500 వచ్చే వాళ్ళది 3000 2000 వచ్చేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు 1500 2000 వస్తుంది. 1000 రూపాయలు తగ్గింది అంతే, అంతకుమించి ఏం జరగల.